ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మన మీద అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది, రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి, ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు, శని. భయపడకండి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారికి మీకు వ్యయస్థానంలోకి గురువు వచ్చారు, బాధపడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి రవి బుధులు వచ్చేసి మీకు వృషభ రాశి అంటే లాభస్థానంలో ఉన్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మీ యొక్క రాశిలోనే కుజుడు ఉన్నాడు, నీచలో పడ్డాడు. ఈయన వచ్చేసి కర్కాటక రాశి వారికి మీకు ఈయన దశమాధిపతి, అలాగే పంచమాధిపతి. నెక్స్ట్ వచ్చేసి రవి బుధులు వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నారు, బుధాదిత్యంలో ఉన్నారు. దూసుకుపోగలరు బిజినెస్లో. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది, సినీ ఇండస్ట్రీ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. అలాగే కొంత వ్యవసాయ రంగంలోనే ఇంకొన్ని భిన్నంగా ఏదైనా ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన సాటిస్ఫాక్షన్కి తగ్గట్టు స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం మీకు శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క రాశి నుంచి మీకు చక్కని అవకాశాలు ఇవ్వడానికి దశమ క్షేత్రంలో ఉన్నాడు. ఈయన బుధునితో కలిసి ఉన్నాడు. పెద్దగా గొప్పగా అవకాశాలు ఇవ్వటానికి ఈయనకు కేంద్ర స్థానం ఉపయోగపడదేమో అనిపిస్తుంది. కాకపోతే మీకు కర్కాటక రాశి వారికి లాభాది కాబట్టి, అలాగే చతుర్థాధిపతి కాబట్టి, మాతృస్థానంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ, మీ ఉద్యోగ స్థానంలోనూ అనేక రకమైనటువంటి లాభాలు ఏర్పడి టెక్నికల్గా ముందడుగు వేయగలుగుతారు. ఆలోచన తీరు మార్చుకుంటారు. దూసుకుపోగలిగే శక్తి మీకు లభిస్తుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహం అయిన వారికి వారి సంతాన విషయంలో ఇలాంటి ప్రయోజనాలు చేకూరడానికి బాగుంటుంది. ఇండస్ట్రీ రంగాలలో వర్క్ చేసే వారికి బాగుంటుంది. టెక్నాలజీని ఉపయోగించి భూమండలాన్ని దద్దర్లాడించే కాలచక్రం అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వారు ఈసారి దూసుకుపోతారు. కారణం మీకు వ్యయస్థానం అయినప్పటికీ కూడాను పైపెచ్చి ఒక సూచన, మీకు 6వ ఇంటి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయస్థానం లేక రావడం. 6, 8, 12 స్థానాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే చక్కగా ఉపయోగపడతారు. ఇది బ్లైండ్గా సర్టిఫై చేయబడినటువంటి ఒక పాయింట్ అస్ట్రాలజీ పరంగా. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి మీకు వేణులు ఇలాగే యోగిస్తారు. అట్ ద సేమ్ టైం బుధాదిత్య యోగం లాభంలో ఉంది కాబట్టి మీకు అనేక రకమైనటువంటి వ్యాపార అనుభవాలు పెరుగుతాయి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. బిజినెస్ టెక్నాలజీ అలాగే మనీని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి ఇలాంటి నాలెడ్జ్ అంతా వస్తుంది. రాజసాన్ని కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. రాజస స్వభావాన్ని సొసైటీలో మెయింటైన్ చేయగలుగుతారు. ఎందుకంటే 2వ ఇంటి అధిపతి రాజు రవి నవగ్రహ నాయకుడు. ఆయన వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నాడు బుధునితో కలిసి. ఒక ప్లేట్ వేసుకుంటారు. మీ జీవితంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. మీకు ఒక ఐడెంటిఫై తెచ్చుకుంటారు. ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకుంటారు. అలాగే మీకు 2వ ఇంట్లో కేతు. ఈ కొంచెం కుటుంబ సభ్యుల వచ్చిన తారతమ్యాలు రావటం, అలాగే కొంత ఉపయోగపడుతుందా అనేటటువంటి యొక్క కుటుంబ మార్పు, కుటుంబంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దీన్ని మీరు చాలా సున్నితంగా ఆలోచించండి. అంటే జనరల్గా 2వ ఇంట్లోకి రాగానే కుటుంబ తగాదాలు ఉంటాయి, దాంపత్య జీవితంలో యోగాలు ఉంటాయి. అస్ట్రాలజీ పరంగా తీసుకున్నట్లయితే ఏమంటారంటే మీరు విడాకుల వరకు వెళ్తారు, అది ఇది అని చెప్తారు. అలాంటివి ఏమీ ఉండవు. కేతువు చక్కగా మీకు వివాహం చేసుకుని బయటకు వెళ్తారు. వివాహం చేసుకుని తల్లిదండ్రులకు, తోడబుట్టులకు, బంధువర్గానికి, ఫ్రెండ్స్కి అందరికి కూడా కొంచెం మీ దర్శన భాగ్యాలు కరుగుతాయి. అప్పుడప్పుడు ఉంటాయి. మీరు ఒకేసారి దూసుకుపోలేరు. ఫ్యామిలీలో ఇన్ని రోజులు ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు నెక్స్ట్ ఇంటికి మీరు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.
ఆ రకంగా మీకు మంచుతో కూడినటువంటి ఎడబాటు అన్నది ఏర్పడుతుంది. ఫ్యామిలీలో డిటాచ్మెంట్స్ రావడం, చిన్న చిన్న అలజడులు రావడం, అంటే మాటల పట్టింపు కాదు, అలా కాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఉంటాయి, అంతకు మించి ఇంకేం లేదు. ఉద్యోగంలో కూడాను మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, మనీ పెరుగుతుంది, టెక్నాలజీ పెంచుకుంటారు, నూతన రంగాల వైపు వెళ్తారు. దీనికి కారణం శుక్రుడు మీకు 10th హౌస్ అంటే మేషంలో ఉన్నాడు శుక్రుడు. దీని మూలకంగా మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను రాహు కూడా మీకు కుంభం లేక వచ్చాడు, అష్టమంలోకి రాహువు వచ్చాడు, తృతీయాధిపతి అష్టమం లేక వచ్చాడు. దీని మూలంగా మీకు ఏం జరుగుతుంది? అష్టమ రాహు అంటే కొంత ఇబ్బంది కలగజేస్తాడు. ఏ విధంగా? హెల్త్ మీద కొంత ఇబ్బంది చేస్తాడు. హెల్త్ అంటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అండర్ ఆర్గాన్స్కి పైల్స్ కావచ్చు, పిస్టులా కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, రక్త దోషాలు, ఇలాంటివి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి రాహువు కోఆపరేట్ చేస్తాడు. ఎందుకు రాహు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేస్తారు? అసలు దానికి కారణం బుధుడు కదా. మరి రాహు ఏంటి? రాహు బుధుని ఇంట్లో ఉంటాడు, కన్యారాశిలో రాహు ఉంటాడు. వారికి రాహుకేతువులకు స్వక్షేత్రాలు లేవు కాబట్టి కన్యలో ఉంటారు. అతను వచ్చేసి కన్యారాశికి షష్టాష్టకం పట్టాడు, మీకు అష్టమంలో ఉన్నాడు. తద్మూలకంగా తన సొంత ఆలోచనలు అక్కడ డిక్లేర్ అవ్వవు. బుధునికి సంబంధించినటువంటి కారకత్వాలే ఎక్కువ వస్తాయి. పైపెచ్చు షష్టాష్టకం పట్టడం కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కించిత్ మీరు కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటారు. ఈ పక్షంలో మీకు కొంచెం ఈ మాసంలో కొంత మే మాసం తల్లిగారు సెకండ్ పక్షంలో హెల్త్ పోగొట్టుకుంటారు, కొంచెం డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. అది మీ మీద అధిక ప్రేమతోటి తల్లి పెట్టుకునే చింతన. మీరు ఉద్యోగపరంగా మీ జాతకం ఎక్సలెంట్, ఉద్యోగము, వివాహము అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ తట్టుకోలేక తల్లి కొంచెం ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. డిటాచ్మెంట్ అన్నది అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మీకు తీసుకున్నట్లయితే మీకు 2లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి 31st నుంచి రావటం ఒక సింహకేతు. కుజుడు 31st అంటే ఈ మాసాంతంలో కుజుడు సింహంలోకి వస్తాడు. కుజవత్ కేతు, ఆ చింతన తొలగిపోతుంది. అంటే ఇంకా జూన్ నుంచి మీకు ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఒక 45 days వరకు కూడాను రవి కుజులు కలిసి ఉండడం అనేది దైవచింతన వైపు బాగుంటుంది. మీకు కర్కాటక రాశి వారికి తీసుకుంటే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు నీచ నుండి బయటపడి 2వ ఇంట్లోకి వస్తున్నాడు, మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు, కుజునితో కలుస్తున్నాడు. చక్కగా మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ చూస్తారు, మంచి మంచి పుణ్యక్షేత్రాలు, అలాగే విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తారు. చక్కని అవకాశాలను ఏర్పడతాయి. గృహం కల్పించుకోవటానికి మీరు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. గోల్డ్ సమకూర్చుకోగలుగుతారు. మనీ రూపంగా, వాహన రూపంగా ఏదైనా సమకూర్చుకోవటానికి మీకు ఇవన్నీ కూడా గోచరం చాలా వరకు చక్కపడుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఉన్నత స్థానం ఉన్నతంగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కఠిన దారుణమైనటువంటి ఫలితాలని కూడా నెగటివిటీ అంతా కొట్టుకపోతుంది. 9th హౌస్లో శని ఉన్నాడు, మీకు అష్టమ శని పోయింది, అష్టమ రాహు వచ్చాడు, ప్రాబ్లం లేదు, ప్రాబ్లం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శని మీకు కోణం లేక రావడం, తండ్రి కూడా మీ గురించి కొంత బాధపడతారు. ఆయనకు అనారోగ్యమో లేకుంటే కొంత దిగుల్లో ఏది ఏమైనప్పటికీ కూడాను కొంత పడే అవకాశం ఉంది. కాబట్టి మీకంటూ ఒక మెట్టు వాళ్ళు మిమ్మల్ని ఒక స్థానం వేయటానికి ఎంతో ఆయన కృషి చేస్తారు. కాబట్టి
కొన్ని ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. అది కూడా ఒక బాధ్యతే కదా. మీ జీవితంలో మీకు ఒకటి క్రియేట్ చేయాలంటే మెయిన్ తండ్రి పార్ట్ తల్లి పార్టే ఉంటుంది. వాళ్ళిద్దరు సాటిస్ఫాక్షన్గా మీకు కలగజేయాలనుకునేసరికి వాళ్ళు కొన్ని లాస్ అవ్వాల్సి వస్తుంది, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా. సో ఇవన్నీ భద్రంగా ఆలోచించి కర్కాటక రాశి వారు చక్కని జీవితాన్ని మీకు ఉంటుంది. మీకంటూ మంచి మంచి బ్లెస్సింగ్స్ అందరూ పెద్దవాళ్ళు ఇస్తారు. సొసైటీలో ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. దూర ప్రాంతాలకు కూడా మీరు తిరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మంచి మంచి ఆలోచనలతో ముందడుగేసి మీ జీవితాన్ని రూపకల్పన చేసుకోవడానికి మీరే కారణం అని చెప్పుకోవచ్చు. స్వస్తి.